ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే బ్రహ్మదేవునికి వాస్తవానికి గనక పూర్వజన్మ ఉండి ఉన్నట్లయితే అప్పటి జగత్తు యొక్క శరీరత్వ భావనకు లోబడి ఇప్పుడు కూడా నేను ఆ జగత్తు శరీరుడిని అని గుర్తు తెచ్చుకోవచ్చు. కానీ ఈతడు నా తండ్రి, ఈమె నా తల్లి మొదలైనటువంటి రూపమగు లౌకిక గుర్తులాగానే బ్రహ్మదేవుని యొక్క అస్మృతి పదార్థం యొక్క అనుభవము చేత, గురుతులేనటువంటి పదార్థాల యొక్క అనుభవము చేత ఉత్పన్నమైనది కాదు కదా. లౌకిక స్మృతి పదార్థాలు అయినటువంటి తండ్రులు తల్లులు వీరంతా కూడా గృహమునందు ఉన్నారు అనేటువంటి స్మృతికి యోగ్యులై ఉన్నారు. కానీ బ్రహ్మదేవుని ఉపాసన విషయమైతే మనోరాజ్యం లాంటిది కాదు కదా. ఎలా కాదో దానిని గురించి తెలియజేస్తాను. ఎలాగంటే అనుభూతమైనటువంటి గతంలో జరిగినటువంటి పదార్థం యొక్క సంస్కారము చేత ఓసపడినటువంటి స్మరణం ఏదైతే ఉంటుందో లోకంలో అదే కదా స్మృతి, గురుతు అని చెప్పబడుతూ ఉంటుంది. అయితే ప్రజాపతికైతే ఈ కల్పాది, ఈ కల్పనము అనేటువంటి దాని యందు పదార్థాలు వాస్తవానికి లేనేలేవు, ఉండి ఉండలేదు కూడా, మరి భవిష్యత్తులో ఉండబోవు కూడా. కాబట్టి ఇంకా అతనికి వాటిని గురించినటువంటి గురుతు స్మృతి అనేది ఎక్కడున్నది? ఈ ప్రకారంగానే ఈ సమస్తము కూడా ఆది కానీ మధ్యము కానీ అంతము కానీ లేనటువంటి కూటస్థ పరబ్రహ్మమే అయ్యుండగా ఇంకా అక్కడ స్మృతులు ఇటువంటివన్నీ ఎక్కడ ఉన్నవి? చైతన్యము సమస్త పదార్థాల యొక్క ఆత్మయే అయి ఉన్నది. అలా ఉండడాన్ని బట్టే సర్వ పదార్థాల రూపమై కూడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క మననము లేదా స్మృతి గురుతు చిదాకాశము యొక్క ఆ స్ఫురణమే అన్నట్లయితే అట్లాగే అయితే అవుగాక. ఇటువంటి రూపము చేత స్మృతి బ్రహ్మదేవునికి ఉంటే ఉండుగాక. దాని చేత ఎవ్వరికైనా ఏ హాని లేదు కదా. ఏది ఉన్నదో అదంతా బ్రహ్మమే అని. కాబట్టి స్మృతి మొదలైనటువంటి వాటి చేత వ్యవహరించినప్పటికీ కూడా బ్రహ్మదేవుడు పరమశాంతుడై ఉండును అనే కదా నేను ఇదివరకులో చెప్పే ఉన్నాను. అంటే అసలు పుట్టనటువంటి బ్రహ్మ స్వభావం ఉన్నది చూడు, అదే ఈ స్మృతి మొదలైన రూపాలుగా కనబడుతూ ఉన్నది. నేను బ్రహ్మదేవుడును అనే ఇటువంటి ఉపాసన మొదలైనటువంటి రూపము చేత మరలా కూడా అభ్యస్తము చేయడము చేత బ్రహ్మరూపమైనటువంటి ఆత్మయే ఉపాసనకు ఫలరూపమైన బాహ్య పదార్థాలలాగానే ఆ ఉపాసన చేతనే కల్పితమైన ఆకారం యొక్క సాదృశ్యం వలన కూడా కనబడుతూ ఉన్నది. యద్యత్ సంవేద్యతే కించిత్ స్వభావం స్వభావయత్ తేనావభాసతే యోర్ధస్తస్య స్మృత్యభిధా కుర్కృత. అజ్ఞానోపహితమైనటువంటి బ్రహ్మము చేత జీవుని ద్వారా ఏ ఏ పదార్థాలైతే ఎరుగబడుచూ ఉన్నదో ఆయా పదార్థాలను అవలంబించుకొని దానినే భావన చేస్తూ అటువంటి ఆకారంతోనే ఈ కాలాంతరమున కూడి ఉండడం చేత మరలా కూడా ఏ పదార్థము కనబడుతూ ఉన్నదో దానికి స్మృతి అనే పేరును అది ఏ తన యందు కల్పించుకున్నది. అవిద్యమానం భాతీవ యథాదృశ్యం తథా స్థితి భాతైవ విద్యమానైవ మృగతృష్ణ యథోత్యత. మృగతృష్ణ అనేటువంటి భ్రాంతి యొక్క, మృగతృష్ణ అంటే తీరనటువంటి దాహంతో మృగాలు మాత్రమే భ్రాంతి చెంది శరీరాలను వదులుతూ ఉంటాయి. ఎలాగా? ఎండమావులలో నీటి కోసం.
అవి అడవులలో పచ్చికను బాగా మేసి ఇక దాహం వేసినప్పుడు నీటి కోసం వెతుకుతాయి. ఆ వెతికినప్పుడు ఎడారి భూములలో ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ ఆ సూర్యుని యొక్క కిరణాల చేత తప్తమై ఉంటుంది, బాగా వేడి చేత. అప్పుడు గాలి ప్రసరించినప్పుడు ఆ గాలి ఆ కిరణాలు కూడా అలలులాగా కదులుతూ ఉన్న నీళ్లులాగా నీటిపై అలలులాగా కనబడుతుంది. అక్కడ నీరు కనబడడం సహజమే, కానీ అందులో నీరు ఉండదు. అలాగే మరికొంత దూరం పోతే అక్కడికి వెళ్ళి చూస్తే మరి అంత దూరంలో మళ్ళీ నీళ్లు కనపడతాయి. ఈ విధంగా ఉండడం చేత దాహం కొన్నటువంటి మృగాలు మాత్రమే కోరికను తీర్చుకోవడం కోసం పరిగెత్తేటువంటిది కాబట్టి మృగతృష్ణ అని చెప్పారు. మృగములు అంటే జింకలు, లేళ్ళు, దుప్పులు, హరిణాలు అనబడేటువంటి ఈ జింక జాతులు మొత్తం కూడా. అయితే ఆ భ్రాంతి యొక్క మళ్ళీ కూడా సూర్యకిరణాలు అనేవి అస్తమయ స్థితిలోకి వచ్చినప్పుడు ఇంకక్కడ ఎండమావి నీరు అనేది ఇంకక్కడ ఏం కనపడదు. అదే మబ్బులు పట్టినప్పుడు కూడా ఏమీ కనపడదు. సూర్యుడు తీవ్రతరమైనటువంటి తాపము చేత కిరణాలను ప్రసరింపజేసినప్పుడు మాత్రమే ఆ విధంగా మొక్కలు ఏమీ లేని ఎడారి ప్రాంతంలో మాత్రమే సుదూరంగా నీళ్లు ఉన్నట్లు అలలు కదులుతున్నట్లు కనబడతాయి. ఆ కనబడిన నీటి కోసమే వెళ్ళి మృగాలు శరీరాలు వదులుతాయి అలసట చెంది దాహం తీరక. ఈ విధంగా ఉండేటువంటిదే మృగతృష్ణ భ్రాంతి. నీరు లేని ప్రాంతాన్ని నీరు ఉన్నదని భావించడం. అటువంటి దాని యొక్క అనుభవం నందు అవిద్యమానమైనట్టి దృశ్యం ఎలా భాషిస్తుందో, ఆడ లేకపోయినా కూడా మనకి నీళ్లు ఉన్నట్లుగా ఎలా కనబడుతూ ఉన్నదో అట్లాగే ఈ స్మృతి యందు కూడా ఏ గురుతైతే ఉన్నదో ఆ గురుతు యందు కూడా లేనటువంటి పదార్థమే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. సర్వాత్మని స్థితాః సత్యేయాః కచంతి సుసంవిదః తా ఏవాభ్యాసరూఢార్థాః సాదృశ్య స్మృతయః స్మృతాః. సత్యస్వరూపమైనటువంటి సర్వాత్మయగు పరబ్రహ్మమునందు స్ఫురించేటువంటివి అవి ఏంటది? అసలు అక్కడ సర్వాత్మస్వరూపము అంటే సత్యస్వరూపమే. ఆ సత్యస్వరూపమైన సర్వాత్మ అంటే పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమునందు కనబడేటువంటివి ఏంటి అంటే అభ్యాసము చేత రూఢుపడినవి అయినా ఏ యొక్క సంవిత్తులైతే ఉన్నవో, ఏ యొక్క జ్ఞానాలు చైతన్య వృత్తులు అయితే ఉన్నవో అవే కదా సాదృశ్యం వలన స్మృతులు అని చెప్పబడింది. కాకతాళీయవద్భాంతి సర్వాత్మని సుసంవిదః సాంఘభూత స్వాంగభూతాః స్వతః స్వస్థాస్తా ఏవ స్మృతయః కృతాః. సర్వాత్మయగు ఈ చిద్రూప పరబ్రహ్మమునందు దాని యొక్క అవయవాలు లాగానే ఉన్నటువంటివి విషయాల వైపుకి మరి తిరిగి వెళ్ళడము చేతనే పరోక్షములుగా తనకంటే వేరుగా ఉన్నట్లుగా ఉన్నాను స్వతహాగా. అదే పరమార్థమునందైతే అపరోక్షాలై ఉన్నాయి. అన్నీ ఒకటి అయి సర్వాత్మస్వరూపమైన పరమాత్మ తప్ప మరొకటి లేదు. అలా చిద్రూపత్వము వలన వికారరహితాలై కనబడుతూ అనేక మార్పులు లేనటువంటిది అయి ఏకరసమాత్రమై కనబడుతూ ఉన్నటువంటి ఏ సంవిత్తులు, ఏ చైతన్యం యొక్క వృత్తులు జ్ఞానము అనేది ఉన్నదో కాకతాళీయంగా అంటే ఆకస్మికంగా జరిగేటువంటి ఉద్బోధక వశము చేత కనబడుతూ ఉన్నవో అవియే కదా స్మృతులు అని చెప్పబడుతూ ఉన్నది. యద్యత్ కచతి సద్రూపం స్వాంగం సర్వాత్మనః స్వతః తదభ్యస్తార్థ సాదృశ్యాత్ స్మృతిరిత్యుచ్యతే బుధైః. సర్వాత్మయగు పరబ్రహ్మము యొక్క స్వాంగభూతమే అంటే సర్వాత్మము అన్నప్పుడు సర్వము నిండినటువంటిది. సూది మొనమోపను సందులేక సర్వే సమస్తము, సర్వేక సమస్తము, సర్వే సర్వత్రా సర్వము ఏకరసమాత్రమైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మమే నిండి ఉన్నది. అంటే ఇంకా అసలు అటు ఇటు కూడా ఏమాత్రము కూడా వేరే వస్తువుకు తావు లేదు, సమానమైనది లేదు. అందుకే ద్వితీయం నాస్తి. అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమే సర్వము నిండి ఉన్నటువంటి దాని యొక్క
అంగభూతమే కదా, దాని యొక్క అవయవభూతమే కదా. ఆ అవయవమే అయినటువంటి సద్రూపమైనటువంటిది ఏదేదైతే స్వతహాగా కనబడుతూ ఉన్నదో అది అది అభ్యస్త పదార్థం యొక్క దానిని గురించి తలచి అభ్యాసము చేసి ఉన్నటువంటి పదార్థం యొక్క సాదృశ్యం వలననే కదా దానిని స్మృతి అని విజ్ఞుల చేత చెప్పబడింది. హేతౌ లబ్ధేప్యలబ్ధే వా పవనస్పందవద్విధః తా ఏవాభ్యాసరూఢార్థాః సాదృశ్య స్మృతయః కృతాః. వాయువు యొక్క చలనములాగానే కారణము లభించినప్పటికీ లేదనుకో లభించకపోయినప్పటికీ కూడా కనబడేటువంటి అభ్యాసము చేత మనం కనబడేటువంటి దృశ్యమాన వస్తువుల యొక్క అభ్యాసము చేత మనం అది సత్యము అని భావించినటువంటి అభ్యాసము చేత రూఢిపడినటువంటి దృఢపడినటువంటి పదార్థాలను గురించినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నవో అవే సాదృశ్యము వలన స్మృతులు అని చెప్పబడుతూ ఉన్నవి. కాకతాళీయవద్భాంతి యాస్తాః స్మృత్యభిదాః కృతాః యథా తవైతే వయవాః కచంతి న కచంతి చ. ఓ రామచంద్ర, ఈ యొక్క చేతులు కాళ్ళు మొదలైనటువంటి మిగతా అవయవాలు ఎలాగా మనస్సు వాని యందు సంలగ్నమైనప్పుడు అంటే ఇక్కడ అంతఃకరణాలు కానీ పంచప్రాణాలు జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు కర్మేంద్రియాలు మొదలైనటువంటివన్నీ కూడా రామ అవన్నీ ఆ అవయవాలయు ఏ విధంగా మనస్సు వాని యందు సంలగ్నమైనప్పుడు కనబడుతూ సంలగ్నము కాలేదనుకో అప్పుడు కనబడకుండా ఉంటాయి. అలా ఉన్నవో అదే కదా చైతన్యం యొక్క కల్పితమైన అవయవభూతములు. ఎప్పుడైతే సంకల్పమాత్రంగా చూశాడో తన యొక్క అవయవాలు మొత్తం కూడా కనబడతాయి. అసలు సంకల్పమే లేదనుకో కనబడకుండా ఉంటాయి. ఆ విధంగా అంటే చైతన్యం యొక్క కల్పితము, ఆ యొక్క చైతన్య సత్తా మాత్ర కల్పితము చేతనే అవయవభూతములైనటువంటి ఈ సంవిత్తులు, ఈ చైతన్య మాత్ర వృత్తులు కాకతాళీయ న్యాయంగానే ఆకస్మిక ఘటనలాగానే ఒకానొకప్పుడు కాలాంతరంలో కనబడుతున్నవో వానికే స్మృతులు అనే పేర్లను ఆత్మ కల్పించింది. స్థితా ఏవాత్మని తథా సర్వాః సర్వాత్మికా విదః మిథ్యాజ్ఞానమయా యద్వదర్థ ఘటపటాదయాః. స్వప్నము ఇంద్రజాలాదులు యందు కూడా ఎలాగా మిథ్యాజ్ఞానములతో నిండిపోయినటువంటి ఈ ఘటము పటము మొదలైనటువంటి పదార్థాలైతే ఉన్నవో అవి సమయాన్ని పొంది ఆకస్మికంగా ఎలాగా కనబడుతూ ఉన్నవో అంటే కలలో కానీ లేదా ఇంద్రజాలికుడు చేసినటువంటి ఒక జాలము అంటే ఒక మాయ. ఇంద్రజాలుడు కొన్ని మాయలు కల్పించుకుని ఆ విధంగా కొన్ని అలవాట్లు కొన్ని చేతి లాఘవాలు వీటితోటి కల్పించుకొని ఏ విధంగా లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా కల్పించి చూపించి జనులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాడో అటువంటి ఇంద్రజాలాదులాగానే లేకపోయినా కనబడతాయి. మరి అవి ఉన్నవా అంటే మళ్ళీ ఉండవు, మరి కాసేపటికి వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు స్వప్నం ఉంది, స్వప్నం అనుభవిస్తూ ఉంటాం, దానిలో అనేక రకరకాల పదార్థాలు వ్యక్తులు వస్తాయి. అవన్నీ ఉన్నవా అంటే సత్యం కాదు. మెలకు వస్తే స్వప్నం అనేది అబద్ధమే. అలాగే వాటి యందు ఈ యొక్క అబద్ధ జ్ఞానములతోటి మిథ్యా జ్ఞానములతోటి నిండిపోయి ఉండడం వలన మనకి ఎలా ఏర్పడుతూ ఉన్నాయి? కుండలుగాను వస్త్రాలుగాను ఏ విధమైనటువంటి పదార్థాలు ఉన్నవో ఇప్పుడు పృథ్వీ నుండి ఉత్పన్నమైనటువంటి ఘటము ద్వారా ఘటము పటముగాను పటము ఘటముగాను ఏ విధంగా అంటే ఘటము కుండ పటము అంటే వస్త్రం. అంటే ఇప్పుడు కుండ వస్త్రం ఎలా అవుతుంది? మృత్తిక చేత తయారు చేయబడినటువంటి కుండ ద్వారా నీళ్లు అవి పట్టుకొని ఉపయోగించుకుంటాం. ఆ కుండ పగిలిపోయిందా కొంతకాలానికి అది మట్టిలో ఏకమైపోతుంది. ఆ మట్టిలో ఏకమైన తర్వాత అక్కడ ఒకవేళ ప్రత్తి చేను లాంటిది ఏదైనా వేసి ప్రతి మొక్క గనక వేస్తే అది ప్రత్తి గింజ మొలకెత్తి ఆ కుండలో చేయబడినటువంటి మృత్తిక ద్వారానే ప్రతి చెట్టు మొలకెత్తి ఆ ప్రతి ఒక్క దూది ద్వారా వస్త్రం అనేది తయారవుతుంది.
ఆ విధంగా అంటే కాలాంతరంలో మనం ఇంత ఆలోచన చేయం కానీ ప్రతి దానికి కూడా అది సంబంధంతో ఉంటాయి. ఆ విధంగానే ఇక్కడ మిథ్యాజ్ఞానమయాలైనటువంటి ఈ అబద్ధ స్వరూపాలైనటువంటి దానితో నిండిపోయి ఉండడం చేత ఘటము ఘటముగాను ఉన్నటువంటి పదార్థాలు ఏవేవైతే ఉన్నవో అవి కొంత సమయం తీసుకున్న తర్వాత అవి ఆకస్మికంగా కుండ రేపు వస్త్రంగా కనపడవచ్చు. అదే వస్త్రం చిరిగిపోయి మట్టిలో కలిసిపోతే మళ్ళీ ఆ మట్టి చేత కుండను తయారు చేయవచ్చు. కాబట్టి ఘటము ఘటములాగా ఆకస్మికంగా కనబడవు, కాలాంతరంలో కొంత సమయం తీసుకొని మరీ కనబడతాయి. అలాగే ఆత్మయందు కూడా సర్వరూపములైనటువంటి సమస్త చైతన్య వృత్తులు సంవిత్తులు కూడా ఉన్నవి. అవి సమయాన్ని పొంది కనబడుతూ ఉన్నవి. తద్వత్ స్మృతి పదార్థస్య కిం భ్రమస్య విచార్యతే దృశ్యస్య సంభవాజ్ఞస్య స్మృతిర్నాస్త్యేవ తత్వతః. ఓ రామచంద్ర, ఎప్పుడు స్వప్న పదార్థాల యొక్క మూలాన్ని గురించి నీవు విచారించడం లేదో అప్పుడు ఇంకా భ్రమతో నిండిపోయినటువంటి ఈ స్మృతి పదార్థాల యొక్క మూలమును గురించి ఎందుకు విచారిస్తూ ఉన్నావు? దృశ్యం యొక్క అసలు పుట్టనేలే, ఉత్పన్నమే కానటువంటి దృశ్యం యొక్క అంటే దృశ్యం యొక్క అసంభవము వలన దృశ్యము అనేది అసలు సంభవించల. అటువంటి అసంభవమైనటువంటి ఉత్పన్నమే కానటువంటి దాని వలన జ్ఞాని యొక్క దృష్టి యందు వాస్తవముగా స్మృతి అనేటువంటిది ఇప్పుడు ఉన్నదా అంటే లేనే లేదు. సా తథైక ఘనత్వాచ చిద్వ్యోమాత్వా జగత్స్థితే యథాస్థితం ఇదం దృశ్యామస్తే వాగ్నస్య సంప్రతి. జ్ఞాని యొక్క దృష్టి ఎందైతే ఈ జగత్తు పరమాత్మ దృఢపడినటువంటి పరమాత్మ అయి ఉంటుంది. ఈ జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపము కంటే భిన్నముగా ఏదీ లేదు. కేవలము జ్ఞాని యొక్క దృష్టి యందు చిదాకాశ మాత్రమే అయి ఉండడం చేత అతడు ఎల్లవేళలా యథారీతి నిర్వికారంగానే ఉంటుంది. అదే అజ్ఞాని యొక్క దృష్టి ఎందైతే ఈ జగత్తు దృశ్య రూపంలోనే కనబడుతుంది. అంటే ఆ చిదాకాశము కంటే ప్రత్యేకంగా వేరేగా ఈ దృశ్య రూపంగానే కనబడుతుంది. అంటే అది ఎట్లా ఆ దృశ్య రూపంగానే సత్యంగా కనపడుతుంది. అతనికి గతంలో ఉన్నటువంటి కాలానికి అనుభూత పదార్థాల యొక్క స్మృతి కూడా సత్యంగానే తోస్తుంది. కాబట్టి అతడు ఆ పదార్థాల యందు తన్మయత్వం చెంది ఉంటాడు. అలా తన్మయుడే అవడము చేత నిర్వికారముగా ఏ మార్పులను పొందకుండా ఉండజాలడు. నమోక్షోపాయ కథనం నచ జానామి తత్సితం సందేహాదివ జిజ్ఞాసు స్థావన్మోక్ష కథోచ్యతే యావద్దృశ్యం స్మృతిశ్చైవ సంస్మృతశ్చస్య శామ్యతి. తత్వజ్ఞాని కోసమైతే ఈ మోక్షము అనే ఉపాయాన్ని గురించినటువంటి కథనము అనేటువంటిది అవసరము లేనే లేదు. ఇంకా కూడా అజ్ఞాని యొక్క అనుభవాన్ని అనుసరించి అయితే తత్వజ్ఞుని యొక్క స్థితి ఎటువంటిదో నేను ఎరుగను, నాకు తెలియదు. ఆ అజ్ఞాని కూడా సౌభాగ్యవశమున మరి ఏ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి దానితో కూడి ఉంటాడో వానికి సందేహము వలన ఇక జిజ్ఞాసువై దేనిని గురించి అడుగుతాడో అటువంటి మోక్ష కథారూపమైనటువంటి దానిని గురువు అతనికి ఈ దృశ్యం శమించడం కోసం ఉపదేశిస్తాడు. దృశ్యము శమించిపోయిందా, అవిద్య చేత ఉత్పన్నమైన ఈ యొక్క అజ్ఞానము చేత సంభవించినటువంటి స్మృతులు మొదలైనవన్నీ కూడా అతనికి స్వయంగానే శమించిపోతాయి. ఎలాగంటే మోక్షము చెందాలి అనేటువంటి ఉపాయం గురించినటువంటి కథనము మాకైతే కథనం ఆవశ్యకము అనేటువంటిది తత్వమునందు స్థిరపడిన జ్ఞానికైతే అవసరం లేదు. ఇంకా కూడా అజ్ఞాని యొక్క అనుభవాన్ని అనుసరిస్తే ఇక అనుసరించి తత్వజ్ఞుని యొక్క స్థితి ఎటువంటిది అంటే నేను తెలియలేను.
ఆ అజ్ఞాని కూడా సౌభాగ్యవశము చేత, అంటే మనం జ్ఞానము లేనటువంటి స్థితి కలిగినటువంటి వాడికి మళ్ళీ కూడా మరి వాడు జ్ఞానవంతుడు ఎలా అవ్వాలి అంటే సాధన చతుష్టయ సంపత్తితో కూడుకొని ఉండాలి. సాధన చతుష్టయ సంపద అంటే 4 రకాలైనటువంటి సాధనలతో కూడుకున్నటువంటిది. ఆ సంపదతో పెక్కుటిల్లినప్పుడు వానికి జ్ఞానం అనేటువంటిది అబ్బుతుంది. కాబట్టి ఆ జ్ఞానవంతుడు అవ్వాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి 4 రకాలైనటువంటి సాధనలు ఉండవలసింది. అవి 4 రకాల సాధనలు అంటే గతం మనం అనేక పర్యాయాలు దీనిని గురించి వివరించుకున్నాం. అయినా కూడా దీనిని మళ్ళీ కూడా సంక్షిప్తంగా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఏంటది అంటే నిత్యానిత్య వస్తు వివేకము. అంటే నిత్యమైనది ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము ఒకటోదైతే, రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, 3 సమాధి షట్క సంపత్తి, 4వది ముముక్షత్వము. ఈ 4 సంపదలు కూడా చేకూరాలి అంటే 4 రకాలైనటువంటి సాధనల యందు దృఢపడినటువంటి వాడే మాత్రమే ఈ సాధన ఐశ్వర్యం అనేది చేకూరినప్పుడు జ్ఞానవంతునిగా మారుతాడు. కాబట్టి ఈ నిత్యానిత్య వస్తు వివేకము, నిత్యమైనది అనిత్యమైనది, నిత్యమైనది పరమాత్మ వస్తువు, అనిత్యమైనది దృశ్యమాన దేహాదులు, వస్తూ పోతూ ఉండేటువంటి స్థితి కలిగినవి, రానిది పోనిది, ఉత్పన్నము కానిది వినాశము లేనిది అయినా ఏ సర్వవ్యాపకమైన ఏకరసమైనటువంటి పరబ్రహ్మము ఉన్నదో అది సత్యమైనది అని తెలిసినప్పుడు అబద్ధాన్ని ఆవలికి నెట్టివేస్తాం, సత్యమైనటువంటి దాని అందే స్థిరపడి ఉంటాం. ఆ విధంగా ఎప్పుడైతే సత్య వస్తువును అంటి ఉన్నామో అసత్య వస్తువైనటువంటి ఈ యొక్క దేహాలు మరే దృశ్యాలు అవన్నీ కూడా వాటిని అంత పరిగణనలోకి ఆసక్తి చూపించం, వాటి పట్ల మనం విరక్తి కలిగి ఉంటాం. ఆ విధంగా సత్య వస్తువు పట్ల మనకే ఆసక్తి కలిగినప్పుడు ఇక్కడ దృశ్యమాన వస్తువుల పట్ల, ప్రకృతి జన్యమైన వస్తువుల పట్ల ఇది అనేక మార్పులకి చేర్పులకు లోనవుతుంది. కాబట్టి స్థిరమైనది కాదు, కాబట్టి వస్తుంది పోతుంది. కాబట్టి అందుకే దాని పట్ల మనం ఏమాత్రము కోరిక వాసన అనేది లేకుండా జగత్తుకే వదిలివేస్తాం లేనటువంటి దానికి. కాబట్టి లేనిది లేకుండానే చేసుకొని ఉన్నటువంటి పరమాత్మ తత్వమైన నిత్యమైన సత్యమైన శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని అంటి ఉంటాం. అలా ఉన్నప్పుడు శాశ్వత పరమాత్మ తత్వాన్ని అంటి ఉన్నప్పుడు ఇక అంటనటువంటిదైనా ఈ జగత్ సంబంధమైనటువంటి వాటి వైపు ఏ విధంగా ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము ఎటువంటి విరక్తి కలుగుతుంది అంటే అత్యంత ఆసక్తి సత్యం వైపు మళ్ళినప్పుడు అసత్యం వైపు విరక్తి కలుగుతుంది. ఎటువంటి విరక్తి అంటే అంతకుముందు పుణ్యాలు చేయాలి, గొప్ప గొప్ప యజ్ఞాలు చేయాలి, వీటి ద్వారా ఇంతకంటే ఉన్నతమైనటువంటి శరీరాలు ధరించాలి, దేవతా శరీరాలు ధరించాలి, అనేక దీర్ఘకాలమైన సుఖాలు అనుభవించాలి అని కోరేటువంటి వారు అవైనా ఇవైనా ఇంద్రియాలే. చేసుకున్నటువంటి కర్మ అనేది అనుభవించేసిన తర్వాత మళ్ళీ కూడా శరీర పతనం తప్పదు. ఏదైనా ఇంద్రియాలతో సంభవించినటువంటి దేహాలు అనేవి దివ్యమైన శరీరాలైనా కాకుంటే మానవ దేహం కంటే దానికి అధికమైనటువంటి ఆయు పరిమాణం ఉండవచ్చు. ఇప్పుడు క్రిమికీటకాదులకి ఒకరోజు, దోమలకి 2 రోజులు, ఇవే వాటికి దీర్ఘకాలాలు. అట్లాగే కుక్కలకి, గేదెలకి, ఆవులకి ఇటువంటివి కొన్ని 14 అని, 18 అని, 20 అని దీర్ఘ ఆయుషు. అదే మనుషులకి అయితే 100 సంవత్సరాలు అని చెప్పవచ్చు. 100 సంవత్సరాలు అంటే 4-5 ఏళ్ళు ఎక్కువ కానీ 4-5 ఏళ్ళు తక్కువ కానీ గర్భస్థ శిశువు నుండి కూడా చనిపోయే ముసలివాడు 100 సంవత్సరాలు నిండేటంత వరకు ఈ మధ్యకాలంలో అనేక మనుజ శరీరాలు కూడా మరి గర్భంలో ఉన్నప్పుడు పోవడం, పుట్టినప్పుడు పోవడం, ఈ విధంగా అంటే బాల్యంలో పోవడం, కౌమారంలో పోవడం, యవ్వనంలో పోవడం, లేదా వ్యాధుల ద్వారా పోవడం, పిడుగుపోట్ల వలన పోవడం, సరీసృపాల కాటు వలన పోవడం, మరి
ఆకస్మిక ప్రమాదాల వలన పోవటం, వాహన ప్రమాదాలకు గురవ్వడం, ఇతరుల చేత చంపబడడం అనేటువంటిది ఈ 100 సంవత్సరాల ఆయు పరిమితిలోగా అనేక శరీరాలు పోతూనే ఉన్నాయి. 100 సంవత్సరాల వరకు కూడా ఊనుకుని ఉండేటువంటి వారు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే. అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటిది ఏమిటి అంటే నిత్యమైనటువంటిది శరీరము కాదు, అనిత్యాన్ని శరీరాన్ని. కాబట్టి దాని పట్ల ఈ అవిద్యా సంభూతమైనటువంటి అజ్ఞానముతో నిండిపోయిన మిథ్యాభూతమైనటువంటి ఈ శరీరం వచ్చిందా మార్పుకు లోనవుతుంది, పోతుంది. కాబట్టి ఇది ఎప్పటికీ నిలవందే. అబద్ధమైన దానిని ఎందుకు అంటి పెట్టుకొని ఉండడం అన్నప్పుడు దాని పట్ల ఇక ఏ పుణ్యకార్యాలు కూడా, ఏ యజ్ఞాలు కూడా చేసినా దానిని జ్ఞానవంతంగా మార్చుకోవడానికి ఉపయోగించుకుంటాడే కానీ దీనికంటే గొప్పదైన శరీరం రావాలి అని కోరుకోడు. సర్వాత్మ స్థితిలో తాను ఆత్మస్వరూపుడే అవ్వాలని కోరుకుంటాడు కదా. తాను ఆత్మయే, కానీ తాను ఆత్మ అని తెలియదు. తెలిసినా తాను ఆత్మస్థితిని పొందలేడు, సాధన ద్వారా మాత్రమే పొందగలడు. అప్పుడు ప్రకృతి జన్యమైనటువంటి విషయాలను ఏ విధంగా అంటే ఈ ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి శరీరాలను కూడా, పుణ్యాలను కూడా, ఏ మంచి పనులు చేసినా, ఎటువంటి నిష్కామ కర్మ ఫలితాన్ని కోరకుండా నిష్కామ కర్మలు చేసినా, జ్ఞానవంతంగా మార్చినా అదంతా కూడా ఈ విధంగా శాశ్వతమైన పరమాత్మను చేరడం కోసమే. అటువంటి దానిని పొందుతూ కూడా వాడు ఈ లోకము పట్ల, దేహము పట్ల అంటే ఈ మలమూత్రాలను విసర్జించినప్పుడు, తిన్న అన్నం జీర్ణంగాక వామిటింగ్ చేసుకున్నప్పుడు కూడా ఆ పదార్థాల పట్ల ఎలా చూడబుద్ధి కాకుండా ఏహ్య భావన కలుగుతుందో అంత ఏహ్య భావన కలిగి ఉంటుంది దృశ్యమాన పదార్థాలు దేహాల పట్ల కూడా. ఇంకా సమాధి షట్క సంపత్తి అంటే శమము, దమము, ఉపరతి. శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము అనేటువంటి 6 రకాలైనటువంటి విషయాలలో కూడా శమము అంతఃకరణాలని నిగ్రహించటం, మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని. దమము అంటే జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించడం. ఎప్పుడైతే శమము, దమము ఏర్పడిందో తీవ్రమైనటువంటి సహిష్ణుత, కష్టాన్ని సహిస్తూ శీతోష్ణాదులకు కూడా సహించుకొని ఓరిమితోటి ఆ యొక్క తత్వ సాధనతోటి పరమాత్మపై ఉన్నటువంటి అనురక్తితోటి ఆ విధంగా ప్రతిదాన్ని కూడా ఓరిమి కలిగి తీవ్రమైన కోరిక పరమాత్మను పొందాలని ఉంటాడు. మరి తితీక్ష తర్వాత ఉపరతి, పరమాత్మ సన్నిధానమునందే తను అంటి ఉండాలి అనేటువంటి దానిని ఊహించుకొని సాధన చేస్తూ క్రీడిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. దాని పట్ల అంటే తన యొక్క అనుభవము, శాస్త్రాలలో చెప్పింది, పెద్దలు బోధించింది, ఇదంతా కూడా 3 కూడా ఒకటే అయినప్పుడు తన యొక్క మనసు అక్కడ మరి సమాధాన పడిపోతుంది. అందుకే ఎటువంటి శ్రద్ధ పెద్దల వాక్యమునందు, తన యొక్క అనుభవమునందు, శాస్త్రవాక్యమునందు కూడా 3 యందు కూడా ఒక రకమైనటువంటి విషయమే ఉన్నప్పుడు దాని ప్రకారంగా వాని యొక్క మనసు సమాధాన పడుతుంది. పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని. అప్పుడు పరమాత్మ తత్వాన్ని పొందాలి అంటే మోహం క్షయతి ఇది మోక్ష, మోక్షస్థానాన్ని పొందాలి. ఆ విధంగా ముముక్షత్వము, నేను మోక్షాన్ని పొందాలి అనే కోరిక ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి దానిని బట్టి ఆ సాధనలు అనేవి 4 కూడా నిత్యానిత్య వస్తు వివేకము, యమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనే 4 కూడుకున్నప్పుడు ఇక ఎటువంటి సందేహము వలన ఆ పరమాత్మతత్వం పట్ల ఇక జిజ్ఞాసువై దేనిని గురించి అడుగుతాడో అటువంటి మోక్ష కథ ఏదైతే ఉంటుందో, మోక్షాన్ని చెందించేటువంటి కథారూపమైన దానిని గురువు అతనికి ఈ యొక్క దృశ్యమాన వస్తువులను శమింపజేసే నిమిత్తం ఉపదేశిస్తాడు. ఈ దృశ్యము అనేది నశించిందా, ఇక అవిద్య చేత, అజ్ఞానము చేత ఉత్పన్నమైనటువంటి ఈ స్మృతి మొదలైనటువంటివన్నీ కూడా అతనికి స్వయంగానే శమించిపోతాయి. ఆ విధంగా అతనికి ఈ అజ్ఞానము ద్వారా ఉత్పన్నమైనటువంటి స్మృతి మొదలైనటువంటివన్నీ కూడా గురుతు అనేవి స్వయంగానే నశించిపోతాయి అని తెలియజేస్తూ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.